హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ కేసరిని చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పే కొలతలతో కనుక చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ కూడా అంత బాగా ఉంటుంది. ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ కప్పుతో 4 కప్పుల నీళ్లు తీసుకున్నాను. ఇవి బాగా మరగాలండి. ఇలా మరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన మరో గిన్నె పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిగిలిన నెయ్యిలో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది స్లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా కాగబెట్టుకున్న వేడి వాటర్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలపాలండి. ఇది ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి స్లో ఫ్లేమ్లోనే. ఇలా అంతా బాగా గట్టిగా అయిన తర్వాత 1 కప్పు చక్కెర వేసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు చక్కెర పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు స్వీటు ఎక్కువగా కావాలనిపిస్తే ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ చక్కెర అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను కేసరి యెల్లో తీసుకొని వేసుకున్నానండి. ఇది అంతా కలిసేలా కలుపుకొని అలాగే మరో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని అంతా కలిసేలా కలపాలండి. ఈ విధంగా అంతా బాగా కలిపితే సరిపోతుంది. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ కేసరి రెడీ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.